పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే నమ్మద్దు చంద్రబాబును, నమ్మద్దు చంద్రబాబును. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, 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 పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ, పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్రంలో అధికంగా పెంచిన పెట్రోలు డీజిల్ ధర పెరుగుదలపై ఒక వినతి పత్రం ఎంఆర్ఓ గారికి సమర్పించడానికి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజమల్లి ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే అవి ఇండైరెక్ట్గా నిత్యావసర సరుకులు అన్నీ కూడా ధరలన్నీ పెరిగిపోతాయి. మనకు రోజు తీసుకునే పాలు కానీ, కూరగాయలు కానీ, ఎందుకంటే వాళ్ళు వేరే ట్రక్లలో వచ్చే రవాణా సౌకర్యాలు పెరగడం వల్ల ఆటోమేటిక్గా అన్ని ధరలు పెరిగిపోతాయి. అలాగే ప్రజలకు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు, ఆటో ఛార్జీలు కానీ, బస్సు ఛార్జీలు కానీ అవి పెరిగిపోతాయి. ముఖ్యంగా రైతులకు వాళ్ళు పొలంలో ట్రాక్టర్లు వాడుతుంటారు, వాటర్ పంపులు అవన్నీ వాడుతుంటారు, వాటికి డీజిల్ అవన్నీ అవసరం ఉంటాయి. సో ఆ ధరలన్నీ పెంచడం వల్ల రైతులకు కూడా భారంగా మారుతుంది. ఇది ప్రతి ఒక్కరికి ఆర్థికంగా చాలా భారం పడుతుందని ప్రజలందరి తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఎక్కడ ఏ దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనకు 113 రూపాయలు ఉంది. మిగతా రాష్ట్రాలలో పోలిస్తే దాదాపు 10 రూపాయలు ఎక్కువగా మన రాష్ట్రంలో పన్ను తీసుకుంటున్నారు. ఎందుకని మన రాష్ట్రంలో ఎందుకు ఎక్కువగా ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ పన్నుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పన్ను కలెక్ట్ చేస్తుంది, 1 లీటర్కి ఇంత అని. మన రాష్ట్రంలో 1 లీటర్కి దాదాపు 29 నుంచి 30 రూపాయల ద్వారా వ్యాట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇది అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన రాష్ట్రంలోనే అధికంగా వాళ్ళు పన్ను అధికంగా కలెక్ట్ చేస్తున్నారు. దీన్ని తగ్గించుకోవాలని, ప్రజలకు ఆర్థిక భారం తగ్గించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆ వచ్చే ఆదాయం కూడా ప్రజలకు ఏదైనా పబ్లిక్ సర్వీసెస్ కానీ, ఇంకా ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు కోసము ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని వాడతారు. మన రాష్ట్రంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో జగనన్న గారి గవర్నమెంట్లో దాదాపు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందే విధంగా అన్నీ అందించారు. అప్పుడు అందరి చేతిలో డబ్బులు ఉండేవి, ప్రజలందరూ కూడా ఏవో ఖర్చులకు వాడుకునేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వంలో మనం చూసుకుంటే పెన్షన్లు ఇస్తున్నారు, కాకపోతే కొత్త పెన్షన్లు లేవు. సంక్షేమ పథకాలన్నీ దాదాపు చాలా తగ్గిపోయాయి. అసలు ప్రజలందరి దగ్గర కూడా చాలామంది చేతిలో డబ్బులు కూడా లేకుండా ఉన్నారు. ఇటువంటి టైంలో ఈ ఆర్థిక భారాన్ని ఇంకా మోపడం అనేది ప్రజలకు ఇంకా అధిక భారం పడుతుంది. కాబట్టి మేము ముఖ్యంగా కోరుకునేది ఏమంటే, ప్రజలకు ఆర్థిక భారం తగ్గించాలి. ప్రతి ప్రభుత్వ అధికారి బాధ్యత తీసుకొని ఈ వినతి పత్రాన్ని ప్రభుత్వానికి అందజేయాలని, అందుకు కృషి చేయాలని, సామాన్య ప్రజలకు భారం తగ్గించాలని మరీ కోరుకుంటున్నాం. అది కాకుండా పార్టీ ఎలక్షన్స్ అప్పుడు కూడా
టీడీపీ వాళ్ళు మేనిఫెస్టోలో ముఖ్యంగా ధరలు మేము పెంచము, పెట్రోల్ డీజిల్ ధర పెంచమని హామీ ఇచ్చి మరీ వచ్చారు. కాబట్టి హామీ నిలబెట్టుకోవాలని మరీ కోరుకుంటున్నాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.